రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్తున్నట్లు కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర పావని అన్నారు. శుక్రవారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపర్ 6 పథకాల పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రజల్లోకి సూపర్ 6 పథకాలను తీసుకుని వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చక్కటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలను వివరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న సమయంగా మరి ప్రజలందరిలోకి కూడా ఈ పథకాలు మరింత బలంగా తీసుకెళ్లాలని చెప్పి వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఈ కరపత్రాలని అదేవిధంగా హోర్డింగ్స్ రూపంలో కానీ రకరకాలుగా ఈ పోస్టర్స్ని ప్రజలకి అందించాలని చెప్పి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే 5 ఏళ్ల పాలన వైసీపీ పాలనలో ప్రజలు ఎన్ని ఆగచాట్లు పడ్డారో, ముఖ్యంగా మహిళలు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరూ కూడా గమనించారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం పాలన మాకు వద్దు, జగన్మోహన్ రెడ్డి పాలన వద్దు అని చెప్పే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి పదంలో పరిగెట్టాలన్నా, భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉందని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓటేసి మీరందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.